బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ్ చరణ్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్. రామ్ చరణ్ చేతికి తీవ్రమైన గాయమైంది. కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రిలో సర్జరీ జరిగింది. పెద్ద మూవీ షూటింగ్ టైంలో రామ్ చరణ్ చేతికి ఫ్రాక్చర్ అయిందట. పరిస్థితి విషమించడంతో చరణ్కి మణికట్టుకు సర్జరీ చేయాల్సి వచ్చింది. అయితే సర్జరీ తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోబోతున్నారు చరణ్. కోయంబత్తూరుకి చరణ్తో పాటు చిరంజీవి అండ్ సురేఖ, ఉపాసన కూడా వెళ్ళారు. గాయం కారణంగా షూటింగ్లని పోస్ట్పోన్ చేసుకున్నారు రామ్ చరణ్. సో పెద్ద షూటింగ్ టైంలోనే ఈ గాయమైంది. ఆ తర్వాత ఇప్పుడు ఆయన సర్జరీకి వెళ్ళారు. సో గంగా ఆసుపత్రిలో కోయంబత్తూరులో ఈ చికిత్స జరుగుతోంది. సర్జరీ కూడా పూర్తయింది. కొన్ని రోజుల పాటుగా రెస్ట్ అవసరం అంటున్నారు డాక్టర్లు. దీంతో ఆ రెస్ట్ కోసం అని చెప్పి ఆయన కొన్ని రోజుల పాటు సినిమాలకు అన్నింటికి కూడా బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ ఆయనతో పాటు చిరంజీవి, సురేఖ, ఉపాసన కూడా ఉన్నారు. సర్జరీ పూర్తయింది, ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్. బట్ ఐసీయూలో రామ్ చరణ్ అనేటువంటి వార్త ఇప్పుడు సంచలనంగా మారడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఇట్స్ గోయింగ్ గుడ్, సర్జరీ మాత్రం పూర్తయింది అనేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మెగా ఆఫీస్. ఒకసారి మా ప్రతినిధి అనింద్ర దగ్గరికి వెళ్దాం. అనింద్ర, సో ఏంటి ఆ పెద్ద సినిమా టైంలో అనేటువంటి ఆ చిన్న గాయం ఈ రోజు సర్జరీ వరకు దారితీసింది. అప్పటి నుంచి అలాగే ఉండిపోయారు ఆయన, అలాగే షూటింగ్ జరుగుతున్నాయి అనుకోవాలా? ఆ తర్వాత నుంచి ఇంత లాంగ్ గ్యాప్ ఎలా చూడాలి? ఎస్ మనోజ్, రామ్ చరణ్ కి సోమవారం అంటే ఈ రోజు మణికట్టుకు సర్జరీ జరగబోతుంది. పెద్ద సినిమా చిత్రీకరణ సమయంలోనే చరణ్ కి మణికట్టుకి తీవ్ర గాయమైనప్పటికీ కూడా ఆ ప్రమోషన్లకు అండ్ ఇంకా సినిమా రిలీజ్ కి సంబంధించి ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఆయన ఆ నొప్పిని భరిస్తూనే తన బాధ్యతలను పూర్తి చేశారని చెప్పేసి టీం కూడా చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆ బాధ్యతలన్నీ ముగియడంతో నెక్స్ట్ సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. ఆ చిత్రానికి సంబంధించి ఈ గాయం అడ్డు రాకూడదని చెప్పేసి ఉద్దేశంతో సర్జరీ కోసం సిద్ధమైనట్టు తెలుస్తుంది. దీనికోసం రామ్ చరణ్ ఆదివారం అంటే నిన్న తమిళనాడులోని కోయంబత్తూరుకి చేరుకున్నారు. సోమవారం అంటే ఈ రోజు అక్కడ అత్యంత ప్రసిద్ధి చెందిన గంగా ఆసుపత్రిలో ఈ ఆపరేషన్ జరుగుతుంది. ప్రముఖ డాక్టర్ ప్రవీణ్ అండ్ ఇంకా సీనియర్ ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ రాజశేఖర్ పర్యవేక్షణలో ప్రత్యేక వైద్య బృందం ఈ సర్జరీ చేయబోతున్నారు. రామ్ చరణ్ శస్త్రచికిత్స పూర్తయి కోలుకునే వరకు కూడా ఆయనకు తోడుగా ఉండేందుకు అక్కడ మెగాస్టార్ చిరంజీవి అండ్ ఇంకా సురేఖ, సతీమణి ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులంతా కోయంబత్తూరు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే చరణ్ త్వరగా కోలుకోవాలని చెప్పేసి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ సొంత హాస్పిటల్స్ ఉండగా అక్కడికి ఎందుకు వెళ్లారు అనేది ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. అయితే ఈ పని సోషల్ మీడియా మొత్తం కూడా అండ్ ఇంకా సినీ వర్గాల్లో కూడా పెద్ద చర్చ నడుస్తుంది. రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదల కుటుంబానికి చెందినటువంటి అపోలో హాస్పిటల్స్ అండ్ ఇంకా కామినేని హాస్పిటల్స్ దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందాయి. అపోలో గ్రూప్ కు ఉపాసన ప్రమోటర్ గా కూడా కీలక ప్రాజెక్టులకి బాధ్యత కూడా వహిస్తున్నారు. అత్యుత్తమ వైద్య విభాగాలు, అనుభవజ్ఞులైన డాక్టర్లు మరియు అధునాతన టెక్నాలజీ కూడా అక్కడ ఉంది. అయినప్పటికీ కూడా రామ్ చరణ్ ఎక్కడో ఉన్నటువంటి కోయంబత్తూరుకి వెళ్లడంపై కూడా నెటిజన్లు రకరకాల సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అపోలో కామినేని గ్రూపులు వెళ్లడైన బయట ఆసుపత్రికి వెళ్లడం, సమాజంలో ఎటువంటి మెసేజ్ వెళుతుంది, ఎటువంటి సంకేతాలు వెళ్తాయి అనే క్వశ్చన్ కూడా ఇక్కడ రైజ్ అవుతుంది. సో అయితే ప్రస్తుతానికి గంగా హాస్పిటల్ కి సంబంధించిన ప్రత్యేకత ఏంటి అనేది కూడా కొంతమంది రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఆసుపత్రిలో అంటే ప్రత్యేక వైద్య సదుపాయాలే ప్రధాన కారణం. గంగా ఆసుపత్రి అనేది కేవలం సాధారణ ఆర్థోపెడిక్ కేర్ మాత్రమే కాకుండా ఆర్థోపెడిక్స్, మైక్రోవాస్కులర్ అండ్ ప్లాస్టిక్ సర్జరీకి మరియు హ్యాండ్ సర్జరీకి అండ్ ఇంకా అన్ని విభాగాల్లో కూడా ఏషియాలోనే అత్యున్నత రికార్డు ప్రత్యేక నైపుణ్యం కలిగినటువంటి వైద్య కేంద్రంగా కూడా అక్కడ గంగా ఆసుపత్రి పేరుగాంచింది. ముఖ్యంగా చేతి మణికట్టు, నరాలు అండ్ ఇంకా ఎముకలకు సంబంధించినటువంటిది, ప్లాస్టిక్ సర్జరీలు, ఇవన్నీ కూడా చికిత్సలకి అత్యంత ఆధునిక పద్ధతుల్లో అక్కడ వైద్యం అందుతుంది అనేది ఇక్కడ ప్రత్యేకత. సో అందుకని రామ్ చరణ్ మణికట్టు వంటి సున్నితమైన భాగాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన మైక్రో సర్జికల్ నిపుణులు ఉన్న కేంద్రానికి మాత్రమే ఎంచుకోవాలనేది వీళ్ళ ఉద్దేశం అన్నట్టు తెలుస్తుంది. సో ఈ నిర్ణయం కూడా అందుకే తీసుకున్నారు. సో అక్కడ ఈ రోజు సర్జరీ జరగబోతుంది. సర్జరీ తర్వాత కొంతకాలం రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తర్వాత మళ్ళీ సుకుమార్ డైరెక్షన్ లో చేయబోతున్నటువంటి ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఆ స్టోరీ కూడా లాక్ చేశారు. సో నెక్స్ట్ షూట్ కి వెళ్ళడమే బ్యాలెన్స్ ఉంది. ఇంకా సో నెక్స్ట్ షూట్ కి సెప్టెంబర్ లో వెళ్ళబోతున్నారు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ షూట్ కి ఎటువంటి అడ్డు రాకుండా ఉండాలని చెప్పేసి ఇప్పుడు రామ్ చరణ్ సర్జరీ చేసుకున్నారు. సో ఈ సర్జరీ తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నారు. సో ప్రస్తుతం టాలీవుడ్ హీరోస్ కి సంబంధించి అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సర్జరీ కానీ, ఇటు బాలయ్య సర్జరీ, ఇటు రామ్ చరణ్ సర్జరీ, మొన్న వరుణ్ తేజ్ కూడా
కాలుకి సంబంధించి చిన్న సర్జరీ ఏదో చేయించుకున్నారని చెప్పేసి కొరియన్ కనకరాజు ప్రమోషన్స్ లో ఆయన సపోర్ట్ స్టిక్ తో కూడా చూశారు. సో ఇదంతా టాలీవుడ్ యాక్టర్స్ కి జరుగుతున్న సర్జరీలకు సంబంధించి ఫ్యాన్స్ అంతా కూడా కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కొంచెం నిరాశ చెందుతున్నారు మన యాక్టర్స్ కి. సో ఇప్పుడు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి కూడా కొంచెం నిరాశ చెందుతూ వీళ్ళంతా కూడా మళ్ళీ త్వరగా కోలుకుని మళ్ళీ యాక్టివ్ గా సినిమాలు చేయాలని చెప్పేసి ఫ్యాన్స్ అంతా కామెంట్స్ చేస్తున్న పరిస్థితి మనోజ్. థ్యాంక్ యూ అనింద్ర. సో రామ్ చరణ్ ఫ్యాన్స్ కి నిజంగా ఇప్పుడు ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. రామ్ చరణ్ కొన్ని రోజుల పాటుగా రెస్ట్ నిమిత్తంలో ఉండబోతున్నారు, సినిమాస్ కి కొంత దూరంగా ఉండబోతున్నారు ఆయన. సో పెద్ద సినిమా షూటింగ్ టైంలోనే చేతి మణికట్టుకి చిన్న గాయమైంది, అది కొంత ఇప్పటివరకు ఆగారు ఆయన. ఇప్పుడు ప్రెసెంట్ కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు, సర్జరీ కూడా పూర్తయింది. సో సర్జరీ పూర్తయిన తర్వాత కొన్ని రోజుల పాటు రెస్ట్ అవసరం అని చెప్పడంతో రామ్ చరణ్ రెస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. బట్ కంటిన్యూస్గా అటు బాలకృష్ణకి గాయం అవడం, పెద్ద సినిమా షూటింగ్ టైంలో రామ్ చరణ్కి గాయమైతే ఇప్పుడు సర్జరీ చేసుకోవడం, పవన్ కళ్యాణ్కి సర్జరీ అవ్వడం, వరుణ్ తేజ్కి సర్జరీ అవ్వడం, ఇవన్నీ కూడా వరుస సంఘటనలు. స్టార్స్కి కొంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నటులకి ఈ రకమైనటువంటి సర్జరీలు, హెల్త్ ఇష్యూస్ కారణంగా కొన్ని సినిమాలకు బ్రేకులు తీసుకోవాలని కూడా ఇప్పుడు అందరినీ ఫ్యాన్స్ని షాక్కు గురి చేస్తున్నాయి. సో టాలీవుడ్ స్టార్లకి ఏం జరుగుతుందన్న రకంగా చర్చ కూడా మొదలైంది. సో ప్రెసెంట్ రామ్ చరణ్ మాత్రం సర్జరీ పూర్తయింది, సేఫ్గా ఉన్నారు. సో ఆయన రెస్ట్ కోసం అని చెప్పి కొన్ని రోజుల పాటుగా సినిమాలకి షూటింగ్లకి దూరంగా ఉండబోతున్నారు. చూస్తున్నాం రామ్ చరణ్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్. రామ్ చరణ్ చేతికి తీవ్రమైన గాయమైంది, కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రిలో సర్జరీ జరిగింది. పెద్ద మూవీ షూటింగ్ టైంలో రామ్ చరణ్ చేతికి ఫ్రాక్చర్ అయిందట. పరిస్థితి విషమించడంతో చరణ్కి మణికట్టుకు సర్జరీ చేయాల్సి వచ్చింది. అయితే సర్జరీ తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోబోతున్నారు చరణ్. కోయంబత్తూరుకి చరణ్తో పాటు చిరంజీవి అండ్ సురేఖ, ఉపాసన కూడా వెళ్లారు. గాయం కారణంగా షూటింగ్లని పోస్ట్పోన్ చేసుకున్నారు రామ్ చరణ్. సో పెద్ద షూటింగ్ టైంలోనే ఈ గాయమైంది. ఆ తర్వాత ఇప్పుడు ఆయన సర్జరీకి వెళ్లారు. సో గంగా ఆసుపత్రిలో కోయంబత్తూరులో ఈ చికిత్స జరుగుతోంది. సర్జరీ కూడా పూర్తయింది. కొన్ని రోజుల పాటుగా రెస్ట్ అవసరం అంటున్నారు డాక్టర్లు. దీంతో ఆ రెస్ట్ కోసం అని చెప్పి ఆయన కొన్ని రోజుల పాటు సినిమాలకు అన్నింటి కూడా బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ ఆయనతో పాటు చిరంజీవి, సురేఖ, ఉపాసన కూడా ఉన్నారు. సర్జరీ పూర్తయింది, ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్. బట్ ఐసీయూలో రామ్ చరణ్ అనేటువంటి వార్త ఇప్పుడు సంచలనంగా మారడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఇట్స్ గోయింగ్ గుడ్, సర్జరీ మాత్రం పూర్తయింది అనేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మెగా ఆఫీస్. ఒకసారి మా ప్రతినిధి అనింద్ర దగ్గరికి వెళ్దాం. అనింద్ర, సో ఏంటి ఆ పెద్ద సినిమా టైంలో అనేటువంటి ఆ చిన్న గాయం ఈ రోజు సర్జరీ వరకు దారితీసింది. అప్పటి నుంచి అలాగే ఉండిపోయారు ఆయన, అలాగే షూటింగ్ జరుగుతున్నాయి అనుకోవాలా? ఆ తర్వాత నుంచి ఇంత లాంగ్ గ్యాప్ ఎలా చూడాలి? ఎస్ మనోజ్, రామ్ చరణ్ కి సోమవారం అంటే ఈ రోజు మణికట్టుకు సర్జరీ జరగబోతుంది. పెద్ద సినిమా చిత్రీకరణ సమయంలోనే చరణ్ కి మణికట్టుకి తీవ్ర గాయమైనప్పటికీ కూడా ఆ ప్రమోషన్లకు అండ్ ఇంకా సినిమా రిలీజ్ కి సంబంధించి ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఆయన ఆ నొప్పిని భరిస్తూనే తన బాధ్యతలను పూర్తి చేశారని చెప్పేసి టీం కూడా చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆ బాధ్యతలన్నీ ముగియడంతో నెక్స్ట్ సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. ఆ చిత్రానికి సంబంధించి ఈ గాయం అడ్డు రాకూడదని చెప్పేసి ఉద్దేశంతో సర్జరీ కోసం సిద్ధమైనట్టు తెలుస్తుంది. దీనికోసం రామ్ చరణ్ ఆదివారం అంటే నిన్న తమిళనాడులోని కోయంబత్తూరుకి చేరుకున్నారు. సోమవారం అంటే ఈ రోజు అక్కడ అత్యంత ప్రసిద్ధి చెందిన గంగా ఆసుపత్రిలో ఈ ఆపరేషన్ జరుగుతుంది. ప్రముఖ డాక్టర్ ప్రవీణ్ అండ్ ఇంకా సీనియర్ ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ రాజశేఖర్ పర్యవేక్షణలో ప్రత్యేక వైద్య బృందం ఈ సర్జరీ చేయబోతున్నారు. రామ్ చరణ్ శస్త్రచికిత్స పూర్తయి కోలుకునే వరకు కూడా ఆయనకు తోడుగా ఉండేందుకు అక్కడ మెగాస్టార్ చిరంజీవి అండ్ ఇంకా సురేఖ, సతీమణి ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులంతా కోయంబత్తూరు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే చరణ్ త్వరగా కోలుకోవాలని చెప్పేసి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ సొంత హాస్పిటల్స్ ఉండగా అక్కడికి ఎందుకు వెళ్లారు అనేది ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. అయితే ఈ పని సోషల్ మీడియా మొత్తం కూడా అండ్ ఇంకా సినీ వర్గాల్లో కూడా పెద్ద చర్చ నడుస్తుంది. రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదల కుటుంబానికి చెందినటువంటి అపోలో హాస్పిటల్స్ అండ్ ఇంకా కామినేని హాస్పిటల్స్ దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందాయి. అపోలో గ్రూప్ కు ఉపాసన ప్రమోటర్ గా కూడా కీలక ప్రాజెక్టులకి బాధ్యత కూడా వహిస్తున్నారు.
అత్యుత్తమ వైద్య విభాగాలు, అనుభవజ్ఞులైన డాక్టర్లు మరియు అధునాతన టెక్నాలజీ కూడా అక్కడ ఉంది. అయినప్పటికీ కూడా రామ్ చరణ్ ఎక్కడో ఉన్నటువంటి కోయంబత్తూరుకి వెళ్లడంపై కూడా నెటిజన్లు రకరకాల సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అపోలో కామినేని గ్రూపులకు అల్లుడైన బయట ఆసుపత్రికి వెళ్లడం సమాజంలో ఎటువంటి మెసేజ్ వెళుతుంది, ఎటువంటి సంకేతాలు వెళ్తాయి అనే క్వశ్చన్ కూడా ఇక్కడ రైజ్ అవుతుంది. సో అయితే ప్రస్తుతానికి గంగా హాస్పిటల్ కి సంబంధించిన ప్రత్యేకత ఏంటి అనేది కూడా కొంతమంది రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఆసుపత్రిలో అంటే ప్రత్యేక వైద్య సదుపాయాలే ప్రధాన కారణం. గంగా ఆసుపత్రి అనేది కేవలం సాధారణ ఆర్థోపెడిక్ కేర్ మాత్రమే కాకుండా ఆర్థోపెడిక్స్, మైక్రోవాస్కులర్ అండ్ ప్లాస్టిక్ సర్జరీకి మరియు హ్యాండ్ సర్జరీకి అండ్ ఇంకా అన్ని విభాగాల్లో కూడా ఏషియాలోనే అత్యున్నత రికార్డు ప్రత్యేక నైపుణ్యం కలిగినటువంటి వైద్య కేంద్రంగా కూడా అక్కడ గంగా ఆసుపత్రి పేరుగాంచింది. ముఖ్యంగా చేతి మణికట్టు, నరాలు అండ్ ఇంకా ఎముకలకు సంబంధించినటువంటిది, ప్లాస్టిక్ సర్జరీలు ఇవన్నీ కూడా చికిత్సలకి అత్యంత ఆధునిక పద్ధతుల్లో అక్కడ వైద్యం అందుతుంది అనేది ఇక్కడ ప్రత్యేకత. సో అందుకని రామ్ చరణ్ మణికట్టు వంటి సున్నితమైన భాగాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన మైక్రో సర్జికల్ నిపుణులు ఉన్న కేంద్రానికి మాత్రమే ఎంచుకోవాలనేది వీళ్ళ ఉద్దేశం అన్నట్టు తెలుస్తుంది. సో ఈ నిర్ణయం కూడా అందుకే తీసుకున్నారు. సో అక్కడ ఈ రోజు సర్జరీ జరగబోతుంది. సర్జరీ తర్వాత కొంతకాలం రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తర్వాత మళ్ళీ సుకుమార్ డైరెక్షన్ లో చేయబోతున్నటువంటి ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆల్రెడీ అది ఆ స్టోరీ కూడా లాక్ చేశారు. సో నెక్స్ట్ షూట్ కి వెళ్ళడమే బ్యాలెన్స్ ఉంది ఇంకా. సో నెక్స్ట్ షూట్ కి సెప్టెంబర్ లో వెళ్ళబోతున్నారు అని అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ షూట్ కి ఎటువంటి అడ్డు రాకుండా ఉండాలని చెప్పేసి ఇప్పుడు రామ్ చరణ్ సర్జరీ చేసుకున్నారు. సో ఈ సర్జరీ తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నారు. సో ప్రస్తుతం టాలీవుడ్ హీరోస్ కి సంబంధించి అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సర్జరీ కానీ, ఇటు బాలయ్య సర్జరీ, ఇటు రామ్ చరణ్ సర్జరీ, మొన్న వరుణ్ తేజ్ కూడా కాలుకి సంబంధించి చిన్న సర్జరీ ఏదో చేయించుకున్నారని చెప్పేసి కొరియన్ కనకరాజు ప్రమోషన్స్ లో ఆయన సపోర్ట్ స్టిక్ తో కూడా చూశారు. సో ఇదంతా టాలీవుడ్ యాక్టర్స్ కి జరుగుతున్న సర్జరీలకు సంబంధించి ఫ్యాన్స్ అంతా కూడా కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కొంచెం నిరాశ చెందుతున్నారు మన యాక్టర్స్ కి. సో ఇప్పుడు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి కూడా కొంచెం నిరాశ చెందుతూ వీళ్ళంతా కూడా మళ్ళీ త్వరగా కోలుకుని మళ్ళీ యాక్టివ్ గా సినిమాలు చేయాలని చెప్పేసి ఫ్యాన్స్ అంతా కామెంట్స్ చేస్తున్న పరిస్థితి మనోజ్. థ్యాంక్ యూ నింద్ర. సో రామ్ చరణ్ ఫ్యాన్స్ కి నిజంగా ఇప్పుడు ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. రామ్ చరణ్ కొన్ని రోజుల పాటుగా రెస్ట్ నిమిత్తంలో ఉండబోతున్నారు. సినిమాస్ కి కొంత దూరంగా ఉండబోతున్నారు ఆయన. సో పెద్ద సినిమా షూటింగ్ టైంలోనే చేతి మణికట్టుకి చిన్న గాయమైంది. అది కొంత ఇప్పటివరకు ఆగారు ఆయన. ఇప్పుడు ప్రెసెంట్ కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. సర్జరీ కూడా పూర్తయింది. సో సర్జరీ పూర్తయిన తర్వాత కొంత రోజుల పాటు రెస్ట్ అవసరం అని చెప్పడంతో రామ్ చరణ్ రెస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. బట్ కంటిన్యూస్గా అటు బాలకృష్ణకి గాయం అవడం, పెద్ద సినిమా షూటింగ్ టైంలో రామ్ చరణ్ గాయమైతే ఇప్పుడు సర్జరీ చేసుకోవడం, పవన్ కళ్యాణ్కి సర్జరీ అవ్వడం, వరుణ్ తేజ్కి సర్జరీ అవ్వడం, ఇవన్నీ కూడా వరుస సంఘటనలు స్టార్స్కి కొంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నటులకి ఈ రకమైనటువంటి సర్జరీలు, హెల్త్ ఇష్యూస్ కారణంగా కొన్ని సినిమాలకు బ్రేకులు తీసుకోవాలని కూడా ఇప్పుడు అందరినీ ఫ్యాన్స్ షాక్ గురి చేస్తున్నాయి. సో టాలీవుడ్ స్టార్లకి ఏం జరుగుతుందన్న రకంగా చర్చ కూడా మొదలైంది. సో ప్రెసెంట్ రామ్ చరణ్ మాత్రం సర్జరీ పూర్తయింది, సేఫ్గా ఉన్నారు. సో ఆయన రెస్ట్ కోసం అని చెప్పి కొన్ని రోజుల పాటుగా సినిమాలకి, షూటింగ్లకి దూరంగా ఉండబోతున్నారు.